హాయ్ అండి, నేను మీ లావణ్యాని. ఈరోజు రవ్వ కేసరి తయారు చేయడం చూద్దాం. ఈ స్వీట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి లేదా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. ఇది కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. ఈ గీలో కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన జీడిపప్పులో కొంచెం కిస్మిస్ కూడా వేసి వేయించాలి. కిస్మిస్ జీడిపప్పు రెండు వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఈ నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రవ్వని నెయ్యిలో వేయించేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. నేను రవ్వ కొంచెం తక్కువ తీసుకోవడం వల్ల వాటర్ కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను. వాటర్ని ఇలా మరిగించి పక్కకు పెట్టుకోవాలి. రవ్వని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా రవ్వ బాగా వేగింది కదండి. ఇందులో ముందుగా మరిగించి పెట్టిన వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ రవ్వ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే రవ్వ అంతా ఉండలు కడుతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ ఉంటే అస్సలు ఉండలు కట్టవు. ఇలా రవ్వ వాటరు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి వాటర్ వేసుకుంటూ ఉండాలి. ఈ రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన రవ్వలో 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా రవ్వలో షుగర్ వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు రవ్వ కొంచెం లూజ్గా అవుతుంది. ఇలా రవ్వని షుగర్ని కలిపి ఒక నిమిషం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రవ్వలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. ఇలా ఫుడ్ కలర్ వేసి కలిపి ఇందులో ముందుగా మనం వేయించి పక్కన పెట్టిన జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలపాలి. ఇంతేనండి, రవ్వ కేసరి రెడీ అయింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం. నేను చేసిన రవ్వ కేసరి ఎలా ఉందో చెప్పండి. నేను చేసింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.